వెల్కమ్ టు వాజీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహానాడుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి. వివరాలు వెల్లడించిన మంత్రి అయ్యన్న. శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమన్న డీజీపీ సాంబశివరావు. ఏయూ గ్రౌండ్స్ లో భద్రతా ఏర్పాట్ల పరిశీలనపై మీడియాతో స్పష్టం. తమను గెలిపించిన ప్రజలకు సేవ చేయటమే ప్రజాప్రతినిధుల బాధ్యత. వాజీ న్యూస్ తో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి ఈ ఏడాది విశాఖ ఆతిథ్యం ఇస్తున్న సంగతి విదితమే. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా జరుగుతున్న మహానాడుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయినట్టే. కార్యక్రమ వివరాలు వెల్లడించేందుకు ఈ రోజు వేదిక ప్రాంగణంలో మంత్రి అయ్యన్న పాత్రుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మహానాడు ఒక పెద్ద పండుగని, ఎంతో విశిష్టత కలిగిన మహానాడును జయప్రదం చేసే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. అలాగే ఏర్పాట్ల విషయంలో నేతలంతా పలు కమిటీలు ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తున్నారని వారి వివరాలు తెలిపారు మంత్రి. సమావేశంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాత్రి 10 కూడా అయింది. ఇప్పుడే మిగతా మహానాలు పెట్టరు. అట్టావిషయాలు పెట్టాలనుకుంటాం. మరి తరచదు లేదు, ఎప్పుడు లేదండి. మహానాడు విశాఖపట్నంలో జరుగుతున్న సంగతి మీ అందరూ తెలుసు. టైం కూడా చాలా దగ్గరికి వచ్చింది. 26, 27, 28, 29 ఈ 3 రోజులు కూడా మహానాడు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం. అన్ని కమిటీలు కూడా ఏర్పాటు పూర్తి చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు రేపు 25వ తారీఖు సాయంత్రానికల్లా 100% పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మెయిన్ పర్సన్స్ కూడా దీంట్లో లేకుండా ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ వీళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా వేరే కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ సెట్ ఉంది, స్టేజ్ వెనకాల సెట్ ఉంది. ఆ సెట్లో సుమారు 1000 మందికి మెయిన్ లీడర్స్కి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భోజనాలు దసపల్లా వాళ్ళకి రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆ సెంటర్ దానికి పట్టాభి గారు కూడా ఓవరాల్గా చూసుకుంటూ పట్టాభి గారు మిగతా నాయకులందరూ కలిసి అక్కడ భోజనాలు చూస్తారు. ఎన్టీ రామారావు గారు మా గురువు గారు పుట్టినరోజు 28వ తారీఖు వచ్చింది. అంచేత మా అందరికి కూడా పండగ రోజు. మాకు తెలుగుదేశం పార్టీ అసలైన పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పుట్టినరోజు. ఎవరికైనా చెప్పలేం కానీ అందరికీ 190% ఎన్టీ రామారావు మాకు దైవం, మా గురువు గారు కాబట్టి అందరికీ పండగ రోజు. ఆ పండగ రోజు నాడు కూడా స్పెషల్గా కొన్ని ఐటమ్స్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 28వ తారీఖున ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా నార్మల్గా ఉన్నటువంటి మెనూ కాకుండా ఎక్స్ట్రాగా కొన్ని ఐటమ్స్ పెడుతున్నాం. తమ న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కార్మికులు ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. జీవీఎంసీ ఎదుట ధర్నా నిర్వహించి విధులను బహిష్కరించారు. నగర పరిధిలో ఉన్న కార్మికులందరూ నిరసన బాట పట్టి తమ హక్కుల సాధన కోసం నినదించారు. సమ్మెను ఉద్దేశించి కార్మిక నేతలు మాట్లాడుతూ గ్రేటర్ కార్మికుల జీవనానికి విఘాతం కలిగించే విధంగా ఏర్పాటు చేస్తున్న నూతన విధానాలను వెంటనే రద్దుపరచాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 279 జీవో అత్యంత ప్రమాదకరంగా ఉందని, కార్మిక చట్టాలకు విరుద్ధంగా రూపొందించిన జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. ఇప్పటికే శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులను మరింత కృంగదీసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులతో కలిపి బుధబుధం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున టోకెన్ సమ్మెగా ఒక రోజు చేయడం అనేది జరిగింది. ఎందువల్లంటే కార్మిక వర్గానికి అలాగే ప్రజానీకానికి మున్సిపాలిటీలకి నష్టదాయకమైనటువంటి 279 జీవో రద్దు చేయాలని చెప్పని
అలాగే పర్మనెంట్ ఉద్యోగులకి 010 ప్రకారంగా వేతనం చెల్లించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలని, అట్లాగే 30% హెచ్ఆర్ ఇవ్వాలని చెప్పేసి అన్నటువంటి డిమాండ్ల మీద గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, అమలు చేస్తారని. కానీ ఇంతవరకు కూడా అమలు చేయలేదు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లందరూ కూడా ఈవేళ టోకెన్ సమ్మె చేయడం జరిగింది. ఈ జీవీఎంసీలో మొత్తం 72 వార్డులు, అనకాపల్లి, భీములతో సహా మొత్తం అవుట్సోర్స్ కార్మికులందరూ కూడా 100 రూపాయలు సమ్మె చేయడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్తో సైతంగా. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి గతంలో కార్మికులకి ఏవైతే పర్మనెంట్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ వర్కర్లు కానీ హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని. 279 జీవో కేవలం కాంట్రాక్ట్కి లబ్ధి చేకూర్చడం తప్ప కార్మికుల నష్టం కాబట్టి ప్రజల మీద భారాలు వేసేది కాబట్టి వెంటనే ఆ జీవోని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో గతంలో అయితే 16 రోజులు సమ్మె చేసాం 2015లో. ఇప్పుడైనా ఉంటే 16 రోజులు కాదు, 4 రోజులైనా సరే, ఎంతవరకైనా సరే ఆ యొక్క జీవో రద్దు అయ్యే వరకు కూడా కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మోటార్ వాహన చట్ట సవరణ బిల్లును త్రిప్పికొట్టి ప్రజా రవాణాను రక్షించాలన్న ఉద్దేశంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రజా రవాణా సవాళ్లు అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. సదస్సులో ఫెడరేషన్ కు చెందిన ప్రముఖులు పాల్గొని రవాణా వ్యవస్థను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న నూతన చట్టాలు వ్యవస్థకు వరమో శాపమో అర్థం కాని స్థితిలో ఉన్నాయన్నారు. ఆర్టీసీలను నిర్వీర్యం చేసే చట్టాన్ని తిప్పికొట్టి సమైక్య ఉద్యమానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. పరోక్షంగా డ్యామేజ్ చేస్తారు. లైసెన్స్ అనేది సింగపూర్లో కానీ హాంకాంగ్లో కానీ ఒక లైసెన్స్ పొందాలని 10 నెల రోజులు ట్రైనింగ్ పొందాలి. అక్కడే క్లాసులు నేర్చుకోవాలా, చదువు నేర్చుకోవాలి. మీరు ఒక రోజు 2 రోజులు సెలవు పెట్టగలరా? మీరు ఇంజనీర్కే పెట్టలేకపోతున్నాం. రేపు లైసెన్స్ ఏం పెడతాం? రేపు రిఫ్రెషింగ్ కోర్సు రూపాయలు మళ్ళీ కూడా ట్రైనింగ్ పెడతారు. మీకు కూడా అప్పుడప్పుడు మీ ఆర్టీసీ వారు కూడా యాక్సిడెంట్ అయితే రిఫ్రెషింగ్ కోర్సు పేరిట మీ ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఇది ఒక పద్ధతిగా మనం నేర్చుకోవడం ప్రయత్నం చేస్తాం. ఎరుగుదల తెచ్చుకుంటున్నాము. టెక్నాలజీ వచ్చింది, మనకు కూడా ఇన్స్టిట్యూషన్ ఎన్నో వచ్చాయి. చాలా చక్కగా ఆర్టీసీ మన అనుకోవాలి. కానీ మన రాష్ట్రంలోనే మన ఇండియాలోనే కొత్త స్థానం ఉన్నదంటే ఏపీఎస్ ఆర్టీసీ. ఇంకెవరూ లేరు. నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను. ఎక్కడ కూడా ఇంత పద్ధతి కానీ ఇంత విధానం కానీ ఎక్కడా లేదు. సైంటిఫిక్గా ఉన్నదంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే తప్ప వేరే చోట లేదు, రాదు అన్నారు. స్థానికంగా ఓ ఇంటి విషయంలో జరిగిన వివాదంలో కొందరు అగ్రకులాల వారు తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగటం లేదని టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి ఏతలపాక సుజాత ఆవేదన వెలుబుచ్చారు. కంచర్పాలెం 5వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై దాడికి పాల్పడిన సదరు వ్యక్తులపై నామమాత్రంగా కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకున్నారన్నారు. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని తెలిపారు సుజాత. ఇప్పటికైనా వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా ఇంటి దగ్గర నాకు మొన్న గొడవ జరిగింది. ఆ గొడవలో కొందరు అదర్ కాస్ట్ వాళ్ళు నా మీద హ్యాండ్లింగ్ చేశారు. ఆ హ్యాండ్లింగ్ చేసినప్పుడు నేను 5th టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. అంతకుముందు నేను 100కి కూడా ఫోన్ చేశాను. చేసినా సరే వాళ్ళు అక్కడికి రాకుండా మీకు ఏదైనా ఉంటే 5th టౌన్కి వచ్చానమ్మా, మాకు ఖాళీ లేదని అన్నారు. ఫోన్లే కదా నేను ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వకుండా ఏమంటే మేము అడిగితే కేసు కట్టిస్తామని చెప్పారు. అయినా సరే కేసు కట్టిసినా సరే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ కేసుని కామౌట్ చేసుకోవడానికి లేని వ్యక్తుల్ని, ఇడిపించిన వ్యక్తుల్ని అందులోని కేసులో వేరేగా బుక్ చేయాలని చూస్తున్నారు. ఇదే కాకుండా నాకే కాకుండా ఈ 5th టౌన్ పోలీస్ స్టేషన్కి ఎస్సీ ఎస్టీ కేసులు ఏ వచ్చినా సరే ఇలా తారుమారు జరుగుతున్నాయి. చాలా దారుణంగా ఉన్నది.
ఇటీవల విశాఖలో జరిగిన 13,069 కోట్ల హవాలా కుంభకోణాన్ని దర్యాప్తు నిమిత్తం సిఐడికి అప్పగించడం సరికాదని సిఐడికి బదులుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అప్పగించాలని సిఐటియు నేత నర్సింగ్రావు డిమాండ్ చేస్తున్నారు. సిఐటియు కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజలను ఉలిక్కి పడేలా చేసిన అతిపెద్ద హవాలా కుంభకోణం వెనుక చాలా మంది బడాబాబుల హస్తం ఉందన్న కోణంలో కేసును ఈడీకి అప్పగించి తగిన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు నిందితునిగా గుర్తించిన వడ్డే మహేష్ కేవలం డాలర్కు 0.85 పైసల కమిషన్దారుడు మాత్రమే అని, చోటా నిందితులను పట్టుకుని బడాబాబులకు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి కుంభకోణాల్లో దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈడీ ఉందన్నారు. అది కాదని కేసును సిఐడికి అప్పచెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కేసును సిఐడికి బదులు ఈడీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో రకరకాలైనటువంటి మాఫియా, పరవాడలో మార్క ద్రవ్యాల మాఫియా కనిపించింది. ఐటీ వారు చేసినటువంటిది, ఐటీ వాడు 1969 కోట్ల ఈ కుంభకోణం మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ దర్యాప్తు ఇప్పుడు సిఐడి ద్వారా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది సరైనది కాదు. దీనికోసమే ప్రత్యేకంగా ఇటువంటి నేరాలని అరికట్టేదానికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఉంది. దాని రాష్ట్ర కార్యాలయమే విశాఖపట్నంలోనే ఉంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పక్కన పెట్టి సిఐడి ఈ కేసును తీసుకోవడం అనేటువంటిది నీరుగార్చడానికే ఈ కేసును తీసుకున్నారు సిఐడి అనేటువంటిది ప్రజలు భావిస్తూ ఉన్నారు. 1365 కోట్లు ఒక చిన్న గదిలో, పాండురంగాపురం ఆ గది చూస్తే అపార్ట్మెంట్ దగ్గర ఇంత గదిలో 1369 కోట్ల హవాలా జరిగిందనేది విశాఖ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంది. 30 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. 12 బోగస్ కంపెనీలు నడిపారు. ఇవన్నీ కూడా కేవలం పన్నులు ఎగ్గొట్టడానికి చేసినటువంటి పెద్ద మనుషులు చేసినటువంటి తప్పుడు పని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లో ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. కేసును అప్పచెప్పి దీన్ని పక్కదారి పట్టించేదానికి, నాంచేదానికి, దీన్ని ముట్లో పెట్టి మూసేసేదానికి మాత్రమే సిబిసిఐడి టేకప్ చేసిందని మేము భావిస్తా ఉన్నాం. అందుకని సరైనటువంటి పద్ధతి కాదు. ఈ నెల 27 నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమ ప్రాంగణాన్ని డీజీపీ సాంబశివరావు పరిశీలించారు. వీఐపీ, వీవీఐపీలు రాక దృష్ట్యా భద్రతా ఏర్పాట్లపై నగర పోలీసు ఉన్నతాధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పరిశీలన అనంతరం ఆయన మీడియాతో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా బార్కెట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి నగరంలో 3 రోజుల పాటు బస ఉండటంతో భద్రత పెంచుతున్నట్లు తెలిపారు. 3 రోజుల మహానాడు కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. డీజీపీతో పాటు నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ తదితర పోలీసు ఉన్నతాధికారులు పర్యటనలో పాల్గొన్నారు. ఏ విధంగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో కలిగజేయాలా, ఇవన్నీ మేము వర్కౌట్ చేసుకుంటున్నాం. చెక్ పోస్ట్ పెట్టడమే కాకుండా ఈ వచ్చినటువంటి డిగ్నిటరీస్ కరెక్ట్ ఐడెంటిటీ చెక్ చేయడం, అదేవిధంగా ఈ మహానాడు నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి అధికారులందరితో కూడా సమన్వయంతో పనిచేసుకోవడం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ప్రోటోకాల్ సంబంధించి ఎక్కువ ప్రోటోకాల్ రిలేటెడ్ ఈవెంట్ కాబట్టి ఎక్కడ కూడా పోలీస్ వైపు నుంచి తప్పు జరగకుండా ఉండటానికి సిపి గారు, జాయింట్ సిపి గారు, సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. సఫిషియెంట్ స్పేస్ ఇస్ దేర్, బట్ స్టిల్ కొంచెం రోడ్స్ నేరో ఉన్నాయి కాబట్టి రోడ్స్ వీఆర్ వర్కింగ్ అవుట్ హౌ బెస్ట్ వీ కెన్ డూ. పార్కింగ్ కూడా విజిట్ చేయడానికి వెళ్తున్నాను. అదర్వైజ్ దిస్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. వీఆర్ కాన్ఫిడెంట్. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చక్కగా చేస్తున్నారు. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ ఫ్రిక్షన్ గానే ఉండదు. వీఆర్ కాన్ఫిడెంట్ వీ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. చాలా మంది విఐపీస్ ఉంటారు. ఈ ఈవెంట్ అంతా అటువంటిది. సో అలాంటప్పుడు ఏంటంటే మా వైపు నుంచి ఫ్రిక్షన్ ఉండకూడదు. ట్రాఫిక్ లో ఎవరో ఒక విఐపీని ఆపారని, లేకపోతే గేటు దగ్గర ఒక ఆయన ఆపారని, అలా కాకుండా సేవాదళ కాన్సెప్ట్ ఎక్కువ పెడుతున్నాం.
సిపి గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ మంది మట్టిలో పోలీసులు ఉంటారు కాబట్టి అట్ ది సేమ్ టైం మేము కొన్ని కౌంటర్ యాక్షన్ టీమ్స్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ తీసుకోం, వీ డోంట్ టేక్ ఛాన్స్, బట్ వీఆర్ కాన్ఫిడెంట్. దేనికంటే విశాఖపట్నం రూరల్ జిల్లాకి దగ్గరే ఉంది కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కాషియస్. వీ విల్ డూ ఇట్. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్పుట్ లేదు, ప్రశాంతంగా అయిపోతుంది. ఈవెన్ దెన్ వీఆర్ ఎక్స్ట్రా కాషియస్ ఇన్ మెయింటైనింగ్ ది లా అండ్ ఆర్డర్. మరిన్ని వార్తల్లోనికి వెళ్లే ముందు వాజీ న్యూస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఇండియాలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ ఎనిమల్స్ మన వైజాగ్ లో, ఇంకా 3D ట్రిక్ ఆర్ట్ సెల్ఫీ, ఇంటిల్లపాదికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే వాటర్ బోటింగ్, జైంట్ వీల్, స్నో వాల్ వంటి అమ్యూజ్మెంట్స్ 100కు పైగా వివిధ స్టాల్స్ లో దేశం నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది రకాల హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్, సబ్ మెరైన్ ఎదురుగా బీచ్ రోడ్, విశాఖపట్నం. మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. బ్యాక్ టు న్యూస్. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామ జాతరలో మొన్న రాత్రి లంపసింగి గ్రామానికి చెందిన 2 గిరిజన యువతులపై జరిగిన సామూహిక అత్యాచారంపై నిష్పాక్షికంగా విచారణ జరిపి సుమోటోగా కేసు నమోదు చేసి దోషులను నిర్భయ ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టంపై అరెస్టు చేయాలని డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకట్రావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామ జాతరలో లంబసింగి సమీప గ్రామానికి చెందిన 2 గిరిజన యువతులపై స్థానిక ఎంపీటీసీ కొడుకు, ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకుతో పాటు 7 యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడినట్లు పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో డీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ బాధిత యువతులను కాపాడటానికి ప్రయత్నించిన వారిపై కూడా దాడికి తెగబడ్డారని, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేరస్తుని తండ్రి గ్రామస్తులను ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయకుండా రహస్య పంచాయతీ ద్వారా కప్పిపుచ్చుకున్నారని, వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజరా అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి గ్రామ ఉత్సవంలో పాల్గొన్నటువంటి 2 గిరిజన యువతులపై 7 దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని, వారిని కాపాడటానికి అందులో దోషిగా ఉన్నటువంటి ఎంపీటీసీ కుమారుడు, హెడ్ కానిస్టేబుల్ కుమారుడు అయినందువలన వారందరినీ కేసు నుండి కాపాడటానికి గ్రామంలో పంచాయతీ రూపంలో పెట్టి బాధితుల్ని మోసగించి, మభ్యపెట్టి, బెదిరించి ఈ కేసుని సభ్య సమాజం దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా మూసివేయబడింది. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది దళిత హక్కుల పోరాట సమితి తరఫున ప్రభుత్వం వారు వెంటనే సుమోటోగా ఈ కేసుని నమోదు చేయాలి. ఇవాళ పత్రికల్లో పోలీసు వారు చెప్తూ ఉన్నారు, మాకెవరూ ఫిర్యాదు చేయలేదు అని చెప్పి. ఫిర్యాదు చేయకపోయినా మీ కళ్ళ ముందు నేరం జరిగినట్టు మీకు సమాచారం వచ్చినా జరిగిన సుమోటోగా కేసు నమోదు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసు అధికారుల మీద ఉంది కాబట్టి వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని మా అభియోగం. దాంట్లో ఎంపీటీసీ కొడుకు ఉన్నాడు కాబట్టి, అధికార పార్టీ వ్యక్తి కొడుకు ఉన్నాడు కాబట్టి పోలీసులు ఈ విధంగా తప్పుదారిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ యంత్రాంగము, అధికార యంత్రాంగము, న్యాయ వ్యవస్థ దీని మీద సుమోటోగా స్పందించి బాధితులకు రక్షణ కల్పే విధంగా సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లు లోపాయకార ఒప్పందాలతో రుషికొండలోని ఐటీ సెజ్లకు కేటాయించిన భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో ఉత్తరాంధ్రలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు చేపట్టిన చర్యలను ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. రుషికొండ ఐటీ సెజ్ లో 30 కంపెనీలకు అప్పట్లో అనుమతులు ఇస్తే ఇప్పుడు 12 మాత్రమే ప్రారంభమయ్యాయని, అందులో 3 కంపెనీలు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అన్నారు. సదరు ఐటీ కంపెనీలను అమ్ముకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నా ఎటువంటి శ్వేతపత్రం విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
విశాఖ నగరానికి ఒక కొత్త ఐటీ కంపెనీ కూడా ఇవాళ రానివ్వకుండా హెచ్సిఎల్ లాంటి కంపెనీలు కూడా ఇవాళ విజయవాడ చిత్తూరుకి తరలించినటువంటి పరిస్థితి మనం చూసాం. పేరుకి ఏమొచ్చి సిఐ సదస్సులో 4 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పి ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఈ విశాఖ నగరానికి ఒక్క కొత్త ఐటీ కంపెనీని తీసుకురాకపోగా ఇక్కడ మన సమీపంలో ఉన్నటువంటి టీబీ హాస్పిటల్ దగ్గర విప్రో కేటగిరీ ఐటీ కేటగిరీ స్థలం కూడా ఇవాళ విప్రో తన యాక్టివిటీస్ ఇవాళ స్టార్ట్ చేయట్లేదు. సాక్షాత్తు వాళ్ళ మిత్ర పార్టీ అయినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆ విప్రో కంపెనీని వాళ్ళ సందర్శించి అక్కడ ఉద్యోగులు ఎంతమందిని నియమించారు, అసలు ఏం చేస్తారని చెప్పి ఒక ప్రశ్నించడానికి వెళ్తే కనీసం ఇవాళ వరకు ఆ ప్రజాప్రతినిధికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం కొత్తూరు శంకాడ చెరువు ఆక్రమణకు గురైందని గ్రామస్తులు 2 వర్గాలుగా ఏర్పడి కొందరు ఈ చెరువులో ఆక్రమణలు తొలగించి ఉపాధి పథకం ద్వారా పునరుద్ధరించాలని పూనుకోగా మరికొందరు ఈ చెరువు విస్తీర్ణంలో పట్టాల ద్వారా పాస్ పుస్తకాలు కూడా పొంది 50 సంవత్సరాల నుండి సాగులో ఉన్నామని పనులు చేపట్టకుండా కూలీలను అడ్డుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా సాగు చేస్తున్న రైతులు మాట్లాడుతూ రవణాపల్లి జలాశయం నుండి ఇక్కడికి పుష్కలంగా సాగునీరు అందటంతో సర్వే నెంబర్ 13లో 7.95 ఎకరాలను ప్రభుత్వం కొంతమంది నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయడంతో వారు 5 దశాబ్దాల నుండి సాగు చేసుకుని జీవిస్తున్నారని, అయితే కొంతమంది పెద్దలు జీర్ణించుకోలేక ఇక్కడి నుంచి మమ్మల్ని తొలగించాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వెలుబుచ్చారు. తక్షణమే ఈ విషయంలో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇది వరలో రావణపల్లి రిజర్వేయర్ తయారవకముందు ఇది చెరువు కింద ఉండేటండి. మాకు తెలియదు, మా నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు ఆ రావణపల్లి రిజర్వేయర్ తయారైన తర్వాత ఈ చెరువుని పేదలకు పంచిపెట్టేసి పట్టాలు ఇచ్చేసారటండి. ఇచ్చిన తర్వాత పేదలు గడకో ఎందుచేత ఏ అవసరాలు కొద్దో కొందరికి అమ్మేశారండి. వాళ్ళతో పాటు మా నాన్నగారు కూడా కొన్నారు. ఇది 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారు సాగు చేస్తున్నారు. అది మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారి ద్వారా మాకు ఈ పట్టాలు పాస్బుక్లు వచ్చాయి. మేము ఇందులో జీవిస్తున్నాము. మేము జీవిస్తుండగా కొత్తూరు నాయకులు కొందరు ఇది వరలో చెరువు, ఇప్పుడు చెరువుగా చేసేయాలా, చెరువు పని పెట్టించాలని కొందరు పెద్దలు బయలుదేరారండి. అది పెడితే కుదరదు, ఇక్కడ చెరువు పని పెట్టకూడదు, పెడితే మేము ఎలా బ్రతకాలని మేము అడ్డుకుంటున్నామండి. ఇది ప్రభుత్వం వారు తెలుసుకొని ఇది న్యాయమని తెలుసుకొని ప్రభుత్వం వారు మాకు న్యాయం చేకూరుస్తారని మేము అడుగుతున్నామండి. ఈరోజు ఉపాధి హామీ పథకం పని నిమిత్తం ఇక్కడ మా ఊళ్ళో శంకాడ చెరువు అనే చెరువుకి పనికి రావడం జరిగిందండి. పనికొచ్చిన సమయంలో ఈ చెరువు కొంతమంది రైతులు ఆక్యుపై చేసుకుని ఇది మాది, మా ల్యాండ్లోకి వచ్చి పనిచేయడానికి మీరెవరని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ పని ఆపేయడం జరిగిందండి. అయితే ఉత్తర నియోజకవర్గం 35వ వార్డుకు చెందిన కొందరు స్థానికులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మీడియాను ఆశ్రయించారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన దళిత మహిళా నేత సుజాత తామందరినీ అకారణంగా అట్రాసిటీ కేసు పెట్టి స్టేషన్ కు రప్పించాలని చూస్తుందని, ఆమె వాడుతున్న పదజాలంతో ఎవ్వరం అక్కడ నివాసం ఉండలేకపోతున్నామని వారు మీడియా ముందు విలపించారు. స్థానిక విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు ప్రజా ప్రతినిధుల ద్వారా తమకు న్యాయం జరగటం లేదని, దిక్కుతోచని స్థితిలో తామంతా మగ్గిపోతున్నామని ఆవేదన చెందారు. ఆమె కారణంగా గంగన్న నగర్ ప్రాంత ప్రజలు నిద్రాహారాలకు దూరమవుతున్నారని ఆవేదన చెందారు. అదేంటని ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల అండతో పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తుందని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారంతా కోరుతున్నారు. మాకు చిన్న టెంపుల్ కడదామనే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తే దానికి ఆటంకం కట్టింది. అలాగే నేను మొన్న లక్షవారం ఊర్లో లేని టైంలో చూసుకొని మా మిస్సెస్ని, మా అమ్మని, మా నాన్నగారిని కొట్టి 5th లైన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి ఎస్సీ ఎస్టీ మాలమాతగా పెట్టారని చెప్పి మా ఆవిడ మీద, మా నాన్నగారి మీద, మా అమ్మ మీద, మా మరదల గారి మీద
పెట్టింది. నెక్స్ట్ ఏంటంటే ఏ విషయం చేసినా తిన్నగా మేము వెళ్ళక ముందే గణేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి గణేష్ కుమార్ గారు డైరెక్ట్ చిన్న విషయం ఏ విషయం తెలియకుండా మేము వాడపల్లి జిల్లామి ఏ విషయం తెలియకుండా ఆయన ఫోన్ చేసి వాళ్ళ ఎస్ఏలకి సిఏలకి వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్లీ కేసు పెట్టండి. ఏ రోజైనా అంటే ఎస్సీ ఎస్టీ కేసు అంటే ఒక తగువ అయితే స్టేషన్కి వెళ్తే ఆలోచించి నిర్వకాలు పెట్టి మాట్లాడతారు. అలాంటిది ఏది మాట్లాడుకున్నా మనం ఉదయం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, సాయంత్రం వెళ్తే రేపు ఉదయం రెండమ్మన్నారు, ఉదయం వెళ్తే మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేతికి ఇచ్చారు, మీకు కేసు బుక్ చేస్తాం మీరు చేసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. చాలా ఇబ్బంది పెడుతుందండి. అంటే ఎస్సీ ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి మమ్మల్ని చాలా భయపెట్టేస్తుంది. పారిశ్రామిక ప్రాంతం గాజువాక బస్ డిపో సమీపంలోని గణపతి నగర్ కొండపై ఉన్న ఓ పూరింట్లో మహిళ మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి స్థానికులు గాజువాక పోలీసులకు తెలిపిన వివరాలు చూస్తే విజయనగరం జిల్లాకు చెందిన భార్యాభర్తలు గత 2 నెలల క్రితం గణపతి నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారని, ఈ నేపథ్యంలో గత 5 రోజులుగా ఎవరూ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు కూడా గమనించలేదని, అయితే సోమవారం ఉదయం ఆ ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి గాజువాక పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. దీంతో సీఐ ఇమాన్యుయల్ వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన ఆమె పూర్తి వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పిఎస్ పరిధిలో 47వ వార్డులో గణపతి నగర్ ఉంది, కొండ మీద ఉంది. ఇక్కడ పూరింట్లో ఒక సుమారుగా 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ శవం అనుమానాస్పదంగా ఉంది. దాని మీద ఈ గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చాము. అలాగే ఇంటి ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర రిపోర్ట్ తీసుకొని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఇల్లు కూడాను వేరే వ్యక్తి చూసి ఇక్కడ ఇల్లు ఇప్పించాడని చెప్పారు. దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ దర్యాప్తులో సేకరిస్తాం. తమను ఎన్నుకున్న ప్రజలకు నిరంతరం సేవలందించడమే ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అని, పార్టీకి సంబంధించిన పనులు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించాలనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. తన పార్టీ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే అవకాశం లభిస్తుందని తెలిపారు ఎమ్మెల్యే. నాగమణి గారి పిల్లమ్మ ఒకసారి ప్రజలకి సర్వీస్ చేస్తునేటప్పుడు మాకు ఒక తృప్తి, దానికోసమే వాళ్ళు గెలిపించారు. 5 సంవత్సరాలు మాకు సర్వీస్ చెయ్యని చెప్పేసి ఇచ్చిన ఓటు అది. అంతేగాని అహంకారం నెత్తికెక్కించుకోమని కాదు. పనులు ఉంటాయి, మరి ఎమ్మెల్యేస్ కన్నప్పుడు పనులు ఉంటాయి, 24 గంటలు కూడా పనులు వస్తూనే ఉంటాయి. అందుకే మేము కూడా 24/7 ఎప్పటికప్పుడు మేము వాళ్ళకి అటెండ్ అవుతూ ఉంటాము. సమస్య వచ్చినప్పుడు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు మాకు వచ్చాయి ఈరోజు సుమారు ఒక 40 కాల్స్ వచ్చాయి డైలీ ఎమ్మెల్యేలని. కొన్ని క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈ శానిటరీ ఇష్యూ అని చెప్తారు, కానీ శానిటరీ ఇష్యూతో రిలేటెడ్గా ఇంజనీరింగ్ వర్క్ రిలేటెడ్ అయ్యి ఉంటుంది, అలాగే టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ అవుతాయి. అంటే అక్కడ 3 ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే ఫోన్ కొడితే అక్కడికి వెళ్ళిపోతారు, పని చేసేస్తారు. కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ అది రిపీట్ అవుతుంది. అది కాదు కదా, నేను పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి కూడా నేను ఎప్పుడు ప్లాన్ చేస్తాను. అందుకే ఇప్పుడు మనం 1 o'clock పెట్టాము, ఒక 3 ప్లేసెస్ విజిట్ పెట్టాము. ఎందుకంటే అవి ఏంటంటే కోఆర్డినేట్ చేయాలి, 2-3 ఆఫీసర్స్ కలవాలి. ఎప్పుడు అది స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్తే వస్తారు. లేదంటే అది ఎప్పుడు కూడా ఏంటంటే అక్కడ రిపీటెడ్గా లోకలైట్స్ కంప్లైంట్ చెప్తూ ఉంటారు, అక్కడ శానిటరీ వాళ్ళు చేస్తూ ఉంటారు. లేదంటే తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ప్రభుత్వమే వేస్ట్ అని చెప్పి అనుకునే ఇలా వస్తుంది. సో అది మాకు నచ్చదు. అందుకే ఏ కంప్లైంట్ వచ్చినా సరే దాని బాటమ్ లెవెల్కి వెళ్తాం, వెళ్ళి ఇంకెప్పుడు కూడా మళ్ళీ అక్కడి నుంచి కంప్లైంట్ రాకుండా చేసుకునే బాధ్యత మాది. ఆ రకంగా మాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈరోజు అలాంటివి 40 కాల్లో 3 కాల్స్ అలాంటివి ఉన్నాయి. కోఆర్డినేట్ చేయాలి ఆఫీసర్స్ అందరినీ కూడా, తప్పకుండా చేస్తాము, చేసి పర్మనెంట్ సొల్యూషన్ అందిస్తాం.
తాను అధికారంలో ఉన్న నియోజకవర్గంలోని విశాఖ పోర్టుకు జాతీయ గుర్తింపు రావటం చాలా ఆనందంగా ఉందని, కానీ ఇంకా పోర్టు కాలుష్య ప్రభావం ప్రజలపై ఉందని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. పోర్టు సాధించిన విజయాలు, భవిష్యత్తులో విశాఖ పోర్టు ట్రస్టు ఏ విధంగా అభివృద్ధి చేయనున్నామన్న విషయాన్ని ఆయన వివరించారు. అన్నాక ఎప్పుడు కూడా అన్ని బిజినెస్ పెరిగితేనే కదా ఆనందం, అది కూడా. బట్ వాట్ వీ వాంటెడ్ అంటే ఇట్ షుడ్ బి ఏ గుడ్ నైబర్, డొమెస్టిక్ నైబర్ అయి ఉండాలి. అంతేగాని ఆ డొమెస్టిక్కి వాళ్ళేమో ప్రాబ్లమెటిక్ నైబర్ అవ్వకూడదు. రెసిడెన్షియల్ ఏరియా అందరూ కంప్లైంట్గా చెప్పుకునేలా చేయకంటే చేయాలి. అందుకే చెప్తానంటే ఒకసారి టార్పులింగ్ ఎందుకు ఇంత కష్టము, ఒకసారి స్ట్రక్చర్ సెట్స్ వేసామనుకోండి, ఓకే మీరేమో పీపీపీ మోడల్ ఇస్తున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఇస్తున్నారు, వాళ్ళే కడతారు, కట్టి వాళ్ళేమో యూజ్ అండ్ త్రో కింద పెట్టుకుంటారు. ఎంత మీరు స్టాక్ చేసుకున్నా సరే ఇక్కడ ప్రజల దగ్గరికి దుమ్ము ధూళి రాదు కదా. ఇప్పుడు చైనా ఉంది, చైనాలోనేమో మనకేమో 1430 పోర్ట్లు ఉన్నాయి, 23,000 ఏమో బర్త్స్ ఉన్నాయి. బట్ పొల్యూషన్ ఫ్రీగా మెయింటైన్ చేస్తున్నారు కదా చైనా వాళ్ళు. అంటే అన్ని పోర్ట్లు ఉన్నా కానీ ఇప్పుడేమో ఇంతకుముందు ఏమో ఫోర్ట్ క్యాథలిక్ అయ్యారు కాన్వెంట్ జంక్షన్కి వెళ్తే చౌలమోదం అనేవారు. ఇప్పుడు చౌలమోదం పేరు అనడానికి చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ ఫోటోలు తీసుకుంటారు వెళ్ళి, అక్కడ అంత గ్రీనరీ పెంచాం చక్కగాన. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఒక ర్యాంకింగ్ వచ్చిందన్నమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ సీఎం గారికి, ఎందుకంటే ధన్యవాదాలు చెప్పాలి. ఆ రోడ్ అంతా నడిచి చూపించడం వల్ల ఇప్పుడు అది ఒక టూరిజం స్పాట్ కింద తయారు చేస్తారన్నమాట. ఇంకా నడుస్తాము, ఇంకా ఆ ప్లేసెస్ని కూడా కవర్ చేస్తాం. బట్ వన్ థింగ్ ఇది విశాఖపట్నం సౌత్కి వచ్చిన ఆ బెల్ట్ అంతా కూడా మేము కవర్ చేసాము, ఇంకా రాకుండా దుమ్ము ధూళి రాకుండా చేసాము. కానీ ఇంకా కొన్ని ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్ అవి కూడా కొంతమంది ఇష్టాసారంగా ధనార్జనలో పడిపోయి ఆ వెహికల్ అవుట్డేటెడ్ అయిపోయినా సరే, ప్రతి వెహికల్కి ఒక లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెహికల్ తిరిగేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఈ రైడింగ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా అప్పుడు అవి కూడా సెట్ రైడ్ అయిపోతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహానాడుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి, వివరాలు వెల్లడించిన మంత్రి అయ్యన్న. శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమన్న డీజీపీ సాంబశివరావు. ఏయూ గ్రౌండ్స్ లో భద్రతా ఏర్పాట్ల పరిశీలనలపై మీడియాతో స్పష్టం. తమను గెలిపించిన ప్రజలకు సేవ చేయటమే ప్రజాప్రతినిధుల బాధ్యత. వాచి న్యూస్ తో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.